అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మొంతా తుఫాను తాకిడికి కాకినాడ జిల్లాలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మరోవైపు ఈ నెల 22 తర్వాత మరో తుఫాను పొంచి ఉందన్న హెచ్చరికలు జారీ అయ్యాయి. ఏపీలో మోంతానికి తుఫానుకి సృష్టించిన విధ్వంసం మరొక ముందే మరో తుఫాను ముంపు పొంచి ఉంది. ఈ నెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడవచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది. తర్వాత 48 గంటల్లో అది మరింత బలపడుతుందని పేర్కొంది. అది క్రమంగా బలపడుతూ తుఫానుగా మారే అవకాశాలున్నాయంటుంది. ఈ నేపథ్యంలో మార్తేర్ వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు రైతులను కలిసి వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. రైతులు మాత్రం తమను ప్రభుత్వం పట్టించుకోవాలని, శాస్త్రవేత్తలు వచ్చినా తమకు జరిగేదేమీ లేదంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా కాకినాడ జిల్లా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. రైతు పరిస్థితి చాలా దయనీయంగా మారింది. వర్షాకాలం ఖరీఫ్ పంట కావచ్చు, చివరికి మండు వేసవిలో ఏప్రిల్లో వేసే రబీ పంటలు కూడా రైతుకి డబ్బు రావట్లేదు. అప్పుడు కూడా అకాల వర్షాల్లో పోతున్నాయి. ఇది 216 జాతీయ రహదారి. వీళ్ళు ధాన్యం అమ్మితే మార్కెట్ కమిటీకి 2% సెస్ కడతారు. కనీసం కళ్ళాలు కూడా ఇవ్వట్లేదు. ఇక్కడ ఇంకో అవకాశం ఉంది. రైతుకి రేటు రానప్పుడు తాను పండించిన ధాన్యాన్ని మార్కెట్ కమిటీలో పెట్టుకుంటే 3 నెలల వరకు వడ్డీ లేకుండా 75% ఇవ్వాలి. అది కూడా ఇవ్వట్లేదు. చూస్తున్న రోడ్డు మీద 216 జాతీయ రహదారి ప్రాణాలతో చెలగడమాడుతూ రైతు పరిస్థితి ఎలా ఉంది. ఏమన్నా ఏంటి ఇప్పుడు మీరు అంత కష్టపడుతున్నారు? గవర్నమెంట్ పీల్ లాస్కి వెళ్ళింది. రూపాయి 5,000 పిల్లలు. ఎంత పెట్టుబడి పెట్టారు మీరు? ఎంత పెట్టుబడి 30,000 ఏమవుతుంది? ఏమీ రాదు. రూపాయి బాగోలేదు సార్. వ్యవసాయాలన్నీ నేలంటే ఏంటి, కోత మిషన్ వచ్చేయంగా ఎకరానికి 6,000, ఒక 8,000, 9,000 వరకు అయిపోతుందండి. నీరు లాగింది కాబట్టి వెళ్తుందండి. ఈ కోత మిషన్ కంటే గంట కోసేది 3 గంటలు పడుతుంది సార్ ఎకరం పడిపోయిన మూలంగానే. దానివల్ల రైతుకి ఒక 10,000 రూపాయలు లాస్ వచ్చేస్తుందండి. ధాన్యం రేట్ ఏమో అండి క్యాష్ కొనట్లేదండి, సీఎంఆర్లు అంటున్నారు. అవేమో 4 రోజులు కొట్టచ్చు, వారం. సీఎంఆర్ 2 గంటలు ఇచ్చేస్తున్నా అమౌంట్ ఇస్తున్నారండి. అయితే వాళ్ళకి కాగితాలు కావాలి, ఇవి కావాలి. కౌలు రైతుకి ఏమో, ఒరిజినల్ రైతు ఏమో కాగితాలు ఎవరండి. దాని మీద ఇబ్బంది వస్తుందండి. కౌలు రైతు బాగా ఇబ్బంది పడుతున్నాడండి. అందులో 10,000 ప్రత్యేకంగా కోతకు పోతుందండి మిషన్కి. ఖరీదు లేకపోతే ఎప్పుడో ఉండి రేటు ఇప్పుడే అమ్ముతున్నారండి. ఆల్రెడీ ఊరే రేటు పెరిగింది, డిఏపి రేటు, మందులు విపరీతంగా పెరిగాయి. మీరు యూరియా కూడా బ్లాక్ లో ఒక కూలి పని రైతు, ఒక రైతు కూలి పని ఉందండి. బత్త రేటు ఊరియా కూడా దొరుకుతలేదండి. దొరకడానికి కూడా బత్త ఎక్కడికెక్కడికో తిరగవస్తుందండి. దొరకదు. ఆ బత్త ఊరే కొండనగా చాలా దూరం తిరగవస్తుంది. అప్పుడు మేము పెట్టుబడి 50,000 గట్ట పెడుతున్నాం. మునిగిపోతే మేము పోతాం సంఘానికి. గవర్నమెంట్ ఏమో రైతుకి మీకు కౌలు రైతు సర్టిఫికేట్ ఇవ్వకపోతే మీ దగ్గర కొనరు, రైతు పేరు మీద కొంటారు. రైతు అకౌంట్ డబ్బులు పడతాయి. ఎకరానికి 10,000 సబ్సిడీ అవుతుంది. అది పోతుంది. మీకు ఏమైనా ఇస్తారా? మాకేం వస్తలేదండి. వాళ్ళు తీసుకుంటున్నారా? ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు 20,000 ఇచ్చారా మీ అకౌంట్ లో పండి? మాకేం కాదండి. వాళ్ళకండి, సొంత రైతులకండి. కౌలు రైతులకి ఏం కాదు. మరి మీరు ఏం అడుగుతున్నారు? ఏం అడుగుతుందండి? మాకు అది రావాలని అడుగుతున్నామండి. అదండి ఏమీ రావట్లేదండి పరిస్థితి. ఇది అప్పుడే 20 సంవత్సరాలు పెట్టి గింజుకుంటున్నారు కానీ ఎవరికి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏమీ లేదు. ఇక్కడ మార్టేర్ రైస్ రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ మార్టేర్ నుంచి వచ్చామండి. మేము ఇప్పుడు ప్రొడక్షన్ ఓరియంటెడ్ సర్వే, అంటే రైతుల యొక్క అసలు వాళ్ళ వరి సాగుకు సంబంధించిన సందేహాలు కానీ, లేదా వాళ్ళ అవసరాలు కానీ, వాళ్ళ కష్టాలు కానీ మేము తెలుసుకొని వాళ్ళకి ఇప్పుడు కౌలు రైతులకు కూడా కార్డు కావాలి, మనీ కూడా చెప్తున్నారు. ఇంకొకటి వాళ్ళకి మిషనరీ కొంచెం కావాలి, క్లైమేట్ రెసిలియంట్ వెరైటీస్ కావాలి. మీ మార్టేరు రైతు సేవా కేంద్రం ఈ రోజు రైతులకు ఆదర్శంగా నిలబడుతుంది. కొత్త విత్తనాలు కూడా మీరు తయారు చేస్తున్నారు. ఇలా తుఫాన్లు తట్టుకునే కొత్త వంగడు ఎలా తయారు చేస్తున్నారు? తుఫాన్ తట్టుకునేదంటే ఒక్క నిమిషము ప్రస్తుతానికి స్వర్ణ పడిపోతుంది కాబట్టి ఆల్టర్నేట్ గా 13, 18 ఆల్రెడీ ఇవ్వడం జరిగిందండి. మీరే చూడొచ్చు ఇక్కడ స్వర్ణ పడిపోయింది. 13, 14 మీరు చెప్పి నిలబడిందండి. ఖచ్చితంగా నిలబడి అందరు రైతులు మంచి ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారండి. 13, 18 పడలేదు, నిల్చొని ఉందండి. అది మనకి మేడం మీరు చూసి ఉంటారు. రబీ వేసంగి పంటలో కూడా పంట సేమ్ ఇలాగే పడిపోతుంది. రబీకి మీరు రైతులకు ఇచ్చే సలహాలు ఏమన్నా? రబీకి పడడం అవును అర్థమైందండి. రబీకి ఇంత ఎత్తుగా పడిపోవడం అనేది జరగదు. దానికై 1426, 1293 ఇలాంటి రకాలు, కొన్ని 1282 ఇలాంటి రకాలు అందజేయడం జరుగుతుందండి రైతులకి. ఉభయ గోదావరి జిల్లాలకి ప్రధానంగా పనిచేస్తే మీ మార్టేరు వ్యవసాయ పరిశోధన సంస్థ. మీరు ఫీల్డ్ లో ఏం గుర్తించారు? అదే విధంగా కొత్తగా మీరు ఏమైనా వరి వంగడాలు అని చెప్తారు? నమస్తే అండి, నా పేరు గిరిజారెడ్డి. ప్రధాన శాస్త్రవేత్త వరిగా పనిచేస్తున్నాను మార్టేర్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో. వరికండి ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువగా స్వర్ణ వేస్తున్నారు. మరి పశ్చిమ గోదావరిలో ఎక్కువగా 13, 18 వేస్తున్నారు.
13-18 స్వర్ణకి ప్రత్యామ్నాయంగా ఇచ్చేవాళ్ళం. మొన్న తుఫాన్ లో కూడా మేము గమనించిందంటే 13-18 దాదాపు నిలబడలేదు. అదే స్వర్ణ ఎవరైతే ఇక్కడ మనకి ముఖ్యంగా ఈ కాకినాడలో అంతా ఇటువైపు అంతా స్వర్ణ వెదజల్లుడు వేస్తున్నారు. పడిపోయే స్వభావం ఉన్నది వెదజల్లుడు పద్ధతిలో వేయకూడదని చెప్పారు. జనవరి మొదటి వారంలో వేసుకోవాలనుకున్నప్పుడు పెద్దపురం ఎగుమతికి అనుకూలంగా ఉన్న ప్లేస్ ఈ 1293 అనే రకం వేసుకోవచ్చు. ఇది కూడా మనం ఒక 60 క్వింటాల విత్తనం దాకా మనం ఉండి నుంచి మనం ఇవ్వడం జరిగింది. రైతాంగానికి తీసుకెళ్లారు కూడా. అదండి ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కోస్తాంధ్ర కూడా పూర్తిగా మార్టేరు వ్యవసాయ పరిశోధన సంస్థ మీద ఆధారపడి రైతులు గానీ అగ్రికల్చర్ ఆఫీసర్లు గానీ ముందుకెళ్తారు. ఈ మార్టేరు వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ రోజు కాకినాడ రూరల్ లో ఫీల్డ్ పర్యటనకు వచ్చారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఏ రకం సాగు చేశారు, ఏ రకం సాగు చేస్తే బాగుంటుంది, రబీలో ఏ సాగు చేయాలో సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. అధికారులు చెప్పిన శాస్త్రవేత్తలు చెప్పిన విషయంలో రైతులు అంగీకరిస్తున్నాయి. కౌలు రైతు నష్టపోతున్నాడు కాబట్టి మాకు సహాయం చేయాలని వాళ్ళు అడుగుతున్నారు. అయితే సహాయం చేసే విషయం ప్రభుత్వ నిర్ణయం కాబట్టి శాస్త్రవేత్తలు మాత్రం ఖచ్చితంగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించే విధంగా చర్యలు తీసుకోవడానికి వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు వాళ్ళు ఏదైతే వెరైటీలు ఉన్నాయో ఆ విత్తనాలు కూడా అటు మార్కెట్లో కానీ ఇటు పెద్దాపురంలో కానీ అందుబాటులో ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడానికి రైతులకు కావడం జరిగింది. సాంబశివరావు, జీ తెలుగు న్యూస్, కాకినాడ రూరల్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.